వాక్యమనే రెండంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని పట్టుకొని పౌలుచే బోధించబడిన సర్వాంగ కవచాన్ని ధరించి సంపూర్ణ సువార్త యోధునిగా జయకేతనమెగురవేస్తూ జోషి అన్న పొందిన పరిశుద్ధాత్మను తాను పొందుకొని తండ్రికి మించిన తనయుడిగా వేల కొలది ప్రజలకే కాదు, అతి కొద్ది మందైనా, చివరకు ఒక్కరైనా ఇద్దరైనా సువార్త ప్రకటించుటయే నా ప్రాణాభీష్టమని నొక్కి వక్కాణిస్తోన్న మన ప్రియతమ సౌవార్తక యోధులు భక్త సింగ్ గారి పరిచర్య దైవ సంకల్పితం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషం కలుగును అనే వాక్యాన్ని ఔపోసన పట్టి ప్రభువే స్వయంగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమియుడి అన్న ఆజ్ఞను శిరసా వహించి బాప్తిస్మమివ్వడానికి కనీస వసతులు లేకపోయినా బిల్డింగ్ సంపులోనే బాప్తిస్మ కార్యక్రమం చేయాలన్న సంకల్పం నేటి దినాల్లో ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభువు కొరకు పనిచేయాలన్న కాంక్ష, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్న రక్షణ నినాదాన్ని భుజాన వేసుకుని రక్షణ స్వీకరించదలిచిన వృద్ధురాలిని తన భుజానికెత్తుకుని బాప్తిస్మమందించిన భక్త సింగ్ గారి ప్రేమపూర్వక తెగువ తెలుగు క్రైస్తవ చరిత్రలో లిఖించదగ్గ సాక్ష్యం. ఇది పరలోకాన సంతోష ఘట్టం, ఇహలోకాన విశ్వాసులమైన మనందరికీ దేవుని మహిమకు పట్టం కట్టే అమోఘ సంఘటనం. కార్యారంభంలో మన తోడుండి కార్యాంతం వరకు మన మేలు చేసే దేవుడు, ఆ జీవం గల యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈరోజు మన జీవితాల్లో మనం సజీవులుగా ఉన్నాం. మనము అంటే అది దేవుని యొక్క అత్యంత కృప. కాబట్టి ఆ దేవుడు ఏ పని అయితే మన జీవితాల్లో ప్రారంభించారో ఆ పని ముగించేంత వరకు మన తోడుండే దేవుడు అని ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలని, ఈ గొప్ప సత్యాన్ని మా ప్రియులు, మా ఆప్తులు తల్లిగారు సుకన్య గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, కార్యారంభము నుంచి కార్యాంతం వరకు మా తోడుండే గొప్ప దేవుడి తండ్రి ప్రభా, మా జీవితాల్లో మా విశ్వాసాన్ని బలపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రులు సమానులు ప్రభా, పౌల్ అంకుల్ గారు, సుకన్య ఆంటీ గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్న వారిద్దరు బిడ్డలు, జేమ్స్ హెరాల్డ్ గారు, డేవిడ్ రొనాల్డ్ గారు, మరియు డేవిడ్ రొనాల్డ్ గారు వైఫ్ రమ్య గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం సన్నీ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు తండ్రి. ప్రాముఖ్యంగా జేమ్స్ హెరాల్డ్ గారు వివాహం కొరకే ప్రార్థిస్తున్నాం. పౌల్ అంకుల్ గారు, సుకన్య ఆంటీ గారు ఆరోగ్యాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం ఆజ్ఞ, విశ్వాసమందు విశ్వాస యుండవలెన నీయు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ సూక్తి, మంచిగా ప్రారంభించడం క్షణకాలికం, మంచిగా ముగించడం జీవితకాలపు విషయం. బిగినింగ్ వెల్ ఈజ్ మూమెంటరీ థింగ్, ఫినిషింగ్ వెల్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ థింగ్. విశ్వాసమందు విశ్వాస యుండవలెన నీయు అనే ఆజ్ఞానుసారంగా జీవించి, ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ కొద్దిపాటి ప్రార్థనని ఈ పునరుద్ధానపు రోజు బిడ్డలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏ వాక్యమైతే విన్నారో వారి జీవితాల్లో మారుమనసు, రక్షణ, స్వస్థతను అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా ఈ కుటుంబంలో అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. జనులకు ఆజ్ఞ. ఎప్పుడు చేస్తారంటే దేవుడు అద్భుత కార్యాలు? ఎప్పుడు? రేపు దేవుడు చేస్తారు. కానీ ముందు మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఇది సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో మోషే గారు చేతులు ఎత్తగా దేవుడి సన్నిధి అగ్ని స్తంభం, మేఘస్తంభం వలె ఉండి ఎర్ర సముద్రం చీల్చబడి.
ఈ రెండో జనరేషన్లకు వచ్చే వరకు మనం గమనిస్తే వీరి జీవితాల్లో వాగ్దానం ఆలస్యమైంది. దేర్ వాజ్ ఎ డిలే ఇన్ ప్రామిసెస్, డిలేడ్ ప్రామిసెస్. దేవుడు వాగ్దానం చేశారు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి వారి జీవితాల్లో పాలుతేనే ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఎందుకు ఆలస్యమైంది? వై డిడ్ ద ప్రామిస్ గాట్ డిలేడ్ ఇన్ దర్ లైఫ్? ఒక జనరేషన్ చూడలేకపోయింది. ఎందుకు ఇంకొక జనరేషన్ 40 years దే హ్యాడ్ టు ట్రావెల్ ఇన్ ద విల్డర్నెస్? ఎందుకు 40 సంవత్సరాలు వారి జీవితాల్లో అరణ్యంలో ఉన్నారు? పరిస్థితి వచ్చిందంటే దే వర్ ప్రొక్రాస్టినేటింగ్ దేర్ ఫెయిత్ఫుల్ లైఫ్. వారు విశ్వాసంలో జీవించడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు. వారు విశ్వాసంగా నమ్మకంగా జీవించడానికి వారు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి వారి విశ్వాస జీవితంలో వాగ్దానాలు నెరవేరడం ఆలస్యమై, there was delay in the promises because they were not purifying, they were procrastinating in their life. వారి జీవితాలు ఈ రోజు కాదు రేపు ఉంటానని సనగడాలు గొనగడాలలోనే వారు బ్రతుకుతున్నారు. కానీ దేవుడి యందు అపారమైన విశ్వాసంతో జీవించడానికి మాత్రం వారు ముందుకు రావట్లేదు. ఇక్కడ పాత నిబంధన పరంగా మనం గమనిస్తే ప్యూరిఫికేషన్ వాజ్ అవుట్వర్డ్ క్లెన్లీనెస్. పాత నిబంధన ప్యూరిఫికేషన్ వాజ్ వెరీ అన్క్లీన్ థింగ్స్. వారు ఏదైనా అపరిశుద్ధమైనది ముట్టుకున్న, అపరిశుద్ధంగా ఏదైనా చేసిన బాహ్యంగా వారి జీవితాలని వారు పరిశుద్ధపరచుకోవాలి. కానీ మనం కృపాకాలంలో ఉన్నాం. మన జీవితాల్లో ఆయన కృపను మన జీవితాల్లో దేవుడు కుమ్మరించినప్పుడు దేవుడు ఇప్పుడు మనల్ని కోరుకునేది అంతరంగ శుద్ధి మన జీవితాల్లో కావాలి. వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ. దేవుడి యందు క్షమాపణ పొందుకోవాలి, మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించి మన జీవితాలు ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటామో ఆయన క్షమాపణ పొందుకొని మనం జీవిస్తామో దేవుడు అంటున్న మాట, టుమారో ఐ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. ఏమంటున్నారు దేవుడు? టుమారో ఐ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. The one condition what God is telling is you need to purify. Don't procrastinate. నీ జీవితాల్లో నువ్వు ఇంకా వాయిదా వేయకు. నీ జీవితాల్లో రేపు చూస్తాను, వచ్చే సంవత్సరం చూస్తాను, వచ్చే సంవత్సరం ఈ పనులయ్యాక చేస్తాను, ఫలానా చేస్తాను అనే విధంగా డోంట్ ప్రొక్రాస్టినేట్. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ కదా. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చూస్తున్నారో లేదు నాకు తెలియదు, కానీ న్యూస్ పేపర్ ఖరీదు మేబీ లైక్ 5 rupees or 6 rupees కదా. 5 rupees 6 rupees ఒక డేకి తీసుకుంటే అది నెలంతా మనం సమకూర్చి ఒక దగ్గర పెడితే కిలో ఎంతకి వెళ్తుంది? 10 రూపాయలకి వెళ్తుంది. మా అంటే 15 రూపాయలు దాని విలువ పోతుంది. కాబట్టి ఈరోజు టిల్ టుడే ఇఫ్ యు ఆర్ ప్రొక్రాస్టినేటింగ్, నువ్వు January 1 తీర్మానం తీసుకున్నావు, ఈ రోజు వరకు దేవుడికి ఎందుకు నువ్వు చేసిన వాగ్దానం, దేవుడు నీ జీవితాల్లో చేసిన వాగ్దానం ఆలస్యం అవుతుంది. నీ జీవితాల్లో నా జీవితాల్లో మనం దేవుడికి చేసిన వాగ్దానం మనం ఆలస్యం చేస్తున్నాం అంటే ద ఓన్లీ రీజన్ వీఆర్ నాట్ ప్యూరిఫైయింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ నాట్ ప్యూరిఫైయింగ్ అవర్. ద ఫస్ట్ క్రాస్ ఓవర్ దెర్ వర్ డెస్పరేట్ సిచ్యువేషన్స్, మోసెస్ డిడ్ నాట్ గివ్. ద సెకండ్ క్రాస్ ఓవర్ దెర్ వర్ డిలేడ్ ప్రామిసెస్ బట్ జాషువా నెవర్ గేవ్ అప్. ఇక్కడ నీ నా జీవితాలు గమనించాలి. దేవుడు అంటున్న మాట 2 conditions. యు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. అక్కడ ఏం చేయాలి అని అంటే ఆ నీళ్లపై నువ్వు ఏం చేయాలి? ఒక్క అడుగు నువ్వు పెట్టాలి. అక్కడ యాజకులు చేయవలసిన పని ఏంటిదనగా ఒక్క అడుగు వారి జీవితాల్లో పెట్టాలి. ఈ మాటలన్నీ దేవుడు యెహోషువ గారికి చెప్పగా యెహోషువ గారు కంగారు పడలేదు, యెహోషువ గారు తొందరపడలేదు. యెహోషువ గారు ఏం చేశారంటే అక్కడున్న ప్రజలకంతటికి వారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. వారి జీవితాల్లో యెహోషువ గారు వెళ్ళి ఈ విధంగా చేయాలి. ఒక బిజీగా ఉన్న అయ్యో వాగ్దానం ఆలస్యం అయిపోయింది, దేవుడు ఒక అవకాశం ఇచ్చారు మనం వెళ్ళిపోవాలి అనే విధంగా కాకుండా యెహోషువ గారు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద న్యూ జనరేషన్, ఒక జనరేషన్ వెళ్ళిపోయింది, ఇంకొక జనరేషన్కి వారికి ఎక్స్ప్లెయిన్ చేసే సమయానికి వారు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో వారు అడుగు పెట్టవలసింది యొర్దాను నది దగ్గర. ఫ్రమ్ ప్రామిస్ టు పొజిషన్. వారి జీవితంలో ఆ వాగ్దానం నుంచి ఆ వాగ్దానం నెరవేర్పు వైపు వారు అడుగు పెట్టారు. ఆ క్రాస్ ఓవర్ వారి జీవితాల్లో చేయాలి అని అంటే ఆ యొర్దాను నది, ఉప్పొంగుతున్న యొర్దాను నది. హార్వెస్ట్ టైంలో యొర్దాను నది యాక్చువల్గా 100 meters ఉండే యొర్దాను నది హార్వెస్ట్ టైంకి వచ్చే వరకు 1 mile దూరం అంత ఉండి ఉప్పొంగిపోయే యొర్దాను నదిలో యాజకుడు చేయవలసిన పని ఏంటిదనగా ఒక్క అడుగు ఆయన ఆ నీళ్లపై పెట్టాలి. ఆ ఒక్క అడుగు ఆ నీళ్లపై పెట్టగా యొర్దాను నది చీల్చబడింది అనే మాట మనం గమనించాలి. చూడండి నాతో పాటు 3వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను.
వారి జీవితాల్లో ఒక్క అడుగు విశ్వాసంతో ఒక్క అడుగు వారు వేయగా, వారిని వారు పరిశుద్ధపరచుకొని ఒక్క అడుగు వారి జీవితాల్లో వేయగా ఒక అద్భుతాన్ని వారు చూశారు. అందుకే అక్కడ రాయబడ్డ మాట, ఈ వాగ్దానాన్ని మీరు తీసుకొని మీ జీవితాల్లో దేవుడు ఏదైతే ప్రారంభించారో అది నెరవేర్చే వరకు దేవుడు మీ తోడు ఉంటారు. అది నెరవేర్చే వరకు దేవుడు ఉంటారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే దేవుడు వాగ్దానం చేశారు ఇశ్రాయేలు ప్రజలకి, అది నెరవేర్చే వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నారు. ఎందుకు ఒక తరము ఆ వాగ్దానం నెరవేర్పు వారు చూడలేకపోయారంటే వారు అవిశ్వాసంతో చూశారు. వారి జీవితాలు ప్రొక్రాస్టినేట్, ఇప్పుడుగా తర్వాత దేవుడు మానవుడు కని విని ఎరగని రీతిలో, మానవుడు ఊహించని అద్భుత కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఎదురుకుండా దేవుడు చేస్తారు. ఏ మానవుడు ఎర్ర సముద్రం చీల్చబడడం చూడలేదు, ఏ మానవుడు మన్నా కురవడం చూడలేదు, ఏ మానవుడు అక్కడ మారా నీళ్లు మధురంగా మారడం చూడలేదు, ఏ మానవుడు ఆ రాయిలు బండ నుంచి అక్కడ నీళ్లు రావడం ఏ మానవుడు చూడలేదు. అంత గొప్ప కార్యాలు ఒక మనుషులుగా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పటికీ వారు సనగడాలు గొనగడాలు దేవుడు యందు మొర్ర పెడుతూనే ఉన్నారు, అదేవిధంగా సనుగుతూ గొనుగుతున్నారు. ఇంకొక తరం వారికి దేవుడు ఇచ్చిన అవకాశం. ఒక తరంలో వారు చేతులు లేపారు, ఒక తరంలో ఒక్క అడుగు వారి జీవితాలు వేశారు. తమ్ముడు, చెల్లె, మా అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఆర్ వి రెడీ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్? ఈరోజు మన జీవితాల్లో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ దేవుడు తప్పనిసరిగా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు అనే నమ్మకం, విశ్వాసం నీ జీవితాల్లో ఉంటే ఈరోజు మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. గాడ్ ఈస్ గివింగ్ ఓన్లీ వన్ థింగ్, యూ నీడ్ టు ప్యూరిఫై యువర్ హార్ట్. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. విశ్వాసం అనే ఒక్క అడుగు నీ జీవితాల్లో నువ్వు ఊహించని రీతిలో దేవుడు నూతన సంవత్సరంలో నీ జీవితాల్లో కార్యాలు చేస్తారు. నువ్వు ఇప్పుడు ఎన్నడూ ఎరగని రీతిలో దేవుడు నీ జీవితాల్లో నిన్ను ఆశీర్వదిస్తారు అనేది ఆలోచించాలి. ఒక తరం చేతులు ఎలాగా ఎర్ర సముద్రం చీల్చబడింది, కానీ ఒక తరము అడుగు పెట్టగా యొర్దాను నది చీల్చబడింది. ఫ్రమ్ ప్రామిస్ టు పొజిషన్. ఈ సంవత్సరం ఏ వాగ్దానం అయితే ఇంకా ఆలస్యమైంది, నెరవేరలేదు, నీ సంతాన విషయంలో, నీ వివాహ విషయంలో, నీ కెరియర్స్ విషయంలో, నువ్వు అనుకున్న బలాన బిజినెస్ విషయంలో, లోన్స్ విషయంలో ఏ ఉన్నా నీ జీవితాల్లో నువ్వు దేని కొరకైతే బలంగా ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే దేవుడు నీకు ఒక బలమైన వాగ్దానం ఇచ్చారో, నీ కుటుంబ పరంగా, నీ వైవాహిక జీవిత పరంగా అది నెరవేరాలని నీ జీవితాల్లో నీ కోరిక ఉండి, బ్రదర్ ఇంకా నెరవేరలేదు. వై there is a delay in your promises? Why there is a delay in God's promises? Because we didn't purify our heart still. మన జీవితాల్లో మనం ఇంకా మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేదు. ఎప్పుడైతే మన జీవితాల్లో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనం జీవిస్తామో, నువ్వు అడిగే ఈ నూతన సంవత్సరంలో యొర్దాను నది చీల్చినట్టు, యొర్దాను నది దాటి అక్కడ వాగ్దానపు దేశంలో అడుగు పెట్టించినట్టు, ఏ వాగ్దానపు దేశం అయితే దేవుడు వాగ్దానము చేశారో ఆ వాగ్దానం నీ జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఇక్కడ మీరు గమనించండి, ఆ జనరేషన్లో అగ్నిస్తంభం, మేఘస్తంభం, పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్. ఈ జనరేషన్లో ఆర్క్ ఆఫ్ కవెనెంట్, మందసం రూపంలో దేవుడు వారి మధ్య ఉన్నారు. ద థర్డ్ క్రాస్ ఓవర్ మన జీవితాల్లో గమనిస్తే మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఎవరు బలవంతం చేశారు? ఎవరు బలవంతం చేశారు? యేసయ్య శిష్యులని బలవంతం చేశారు. మీరు అద్దరికి వెళ్ళండి. మీరు అక్కడ గమనించండి, అక్కడ 5,000 మందికి అక్కడ 5 రొట్టెలు 2 చేపలతో వారు పోషించబడ్డారు. దేవుడు ఒక అద్భుత రీతిలో 5,000 మందిని ఆ 5 రొట్టెలు 2 చేపలతో వారిని పోషించి అక్కడ వారు కడుపు నింపే పరిస్థితి వచ్చింది. దేవుడు యేసయ్య ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ గారి గురించి విన్నారో, దేవుడు ఏకాంతంలో ప్రార్థన చేస్తానికి వెళ్ళిపోయారు. అయితే శిష్యులను అన్న మాట బలవంతం చేసి, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి హీ ఇన్సిస్టెడ్, ఇంకా వేరే వర్షన్స్లో హీ మేడ్ దెమ్ టు క్రాస్ ఓవర్ అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించారు. వై గాడ్ ఇన్సిస్టెడ్ దెమ్. దేవుడు ఎందుకు బలవంతం చేశారు? దేవుడు, మీరు అక్కడ గమనిస్తే శిష్యులు అలసిపోయారు. శిష్యులు దేవర్ టైర్డ్, దేవర్ ఎగ్జాస్టెడ్. వారి జీవితాలు అలసిపోయారు. అక్కడ వారి జీవితాలు ఎంతో ఓపిక నశించిపోయే పరిస్థితి వారి జీవితాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు బలవంతం చేశారు, మీరు అద్దరికి వెళ్ళండి అని దేవుడు. హీ టోల్డ్ టు క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ది లేక్ అనే విధంగా మనం గమనించాం. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో, వారు సగము దూరంకి వెళ్ళే వరకు పెద్ద తుఫాను వచ్చింది. మీరు అక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న, దేవుడు చెప్పారు కదా, దేవుడు నడిపింపులోనే కదా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు, సగము దూరం వచ్చే వరకు తుఫాను ఎందుకు వచ్చింది? తుఫాను లాంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎందుకు వచ్చాయి? గాడ్ ఓన్లీ గైడెడ్ మీ, గాడ్ ఓన్లీ లెడ్ మీ, గాడ్ ఓన్లీ టోల్డ్ మీ టు గో. వెన్ గాడ్ టోల్డ్ మీ టు గో, వెన్ గాడ్ లెడ్ మీ, వెన్ గాడ్ గైడెడ్ మీ టు గో, why there is a storm in my life? మీరు ఇక్కడ గమనించాలి.
దేవుడు రెండు రీతులుగా మన జీవితాల్లో తుఫాన్లు అనుభవిస్తారు. యోనా గారి జీవితంలో దేవుడు ఒక తుఫాను అనుమతించారు. యోనా గారి జీవితంలో తుఫాను ఎందుకు దేవుడు అనుమతించారంటే ఆయనని క్రమశిక్షణలో చేయడానికి, ఆయనని కరెక్ట్ చేయడానికి, టు డిసిప్లిన్ హిమ్ అండ్ కరెక్ట్ హిమ్. ఇక్కడ శిష్యుల జీవితాల్లో దేవుడు తుఫాను ఎందుకు అనుమతించారంటే వారి విశ్వాసంలో వారు బలపడడానికి, వారి విశ్వాసంలో వారు పర్ఫెక్ట్ వారి జీవితాల్లో కావడానికి. God only told to cross over. God is telling you, cross over to 2026. There might be storms in 2025. నేనే మిమ్మల్ని నడిపించాను, ఈ రోజు వరకు నేనే మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇంత దూరం మీరు వచ్చినప్పుడు కూడా మీ జీవితాలు ఇంకా అలజడి ఉంది, మీ జీవితాలు ఇంకా తుఫాను లాంటి పరిస్థితి ఉంది. మీరు విశ్వాసులే, మీరు ప్రార్థన పరులే, దేవుడి యందు నమ్మకంగా జీవిస్తున్నవారు, దేవుడి యందు సజీవ సాక్షులుగా జీవిస్తున్నవారు, మీ జీవితంలో ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నవారు. కానీ గాడ్ ఈస్ టెలింగ్ క్రాస్ ఓవర్. అక్కడ మీరు గమనిస్తే శిష్యుల్లో చాలామంది అక్కడ మత్స్యకారులుగా బతికారు. దే వేర్ ద సేలర్స్, దే వేర్ ద ఫిషర్మెన్ దేర్. వారి జీవితాలు చిమ్మ చీకటి వారి జీవితాలు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాతకాలం 3 గంటల సమయంలో మీరు గమనిస్తే ఆ చీకట్లో తుఫాను వారి జీవితాల్లో వస్తుంది. వారి జీవితాల్లో తుఫాను వస్తుంటే ఈరోజు ఇక్కడ ఉన్న వారికి మన జీవితాల్లో ఉన్న ప్రశ్న, నా జీవితంలో మార్పు లేదు, వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నారు, ఎందుకు నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి, నేను ఈ 2025లో ఎన్నో మార్లు నా జీవితంలో ఇంకెందుకు నేను బ్రతకడం, నేను చనిపోతే బాగుంటుంది. ఎన్నో మార్లు ఒంటరితనంలో ఎవరికి కనపడకుండా ఎంతో బిగ్గరగా మనం ఏడ్చిన రోజులు ఉన్నాయి. మన మానసికంగా ఎంతో డిసప్పాయింట్మెంట్లో, ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు వాక్యం ద్వారా మనం బలపడే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాం. వేర్ ఈజ్ గాడ్, వేర్ ఈజ్ గాడ్? దేవుడే కదా నడిపించారు, బట్ వేర్ ఈజ్ గాడ్? యేసయ్య చేస్తున్న పని, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట, వారిని బలవంతం చేసి అటు పంపియగా 3-4 మైళ్ళు వారు దూరం వెళ్ళగా, వాట్ జీసస్ వాజ్ డూయింగ్ ఇస్ హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ హిమ్. హీ వాజ్ ప్రేయింగ్. దేవుడు వారిని చూస్తున్నారు, దేవుడు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దేవుడు వారి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు అడగవచ్చు, బ్రదర్ దేవుడు ప్రార్థన చేస్తున్నారు కానీ మా అలజడలో ఏంటిది, మా జీవితాల్లో ఏంటిది పరిస్థితులు అన్నప్పుడు మీరు అక్కడ గమనిస్తే చూడండి, అదే 14వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనే దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఏం చేస్తున్నారు? సముద్రం మీద. వాట్ గాడ్ వాజ్ డూయింగ్? చేతులు లేపమని లేదు, ఆయన అడుగు పెట్టమని లేదు. దేవుడు ఏం చేస్తున్నారు? అక్కడ సముద్రం మీద నడుస్తున్నారు, ఆయనే నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకు దేవుడు ఆయనే నడుచుకుంటూ వస్తున్నారు? ప్రార్థన చేస్తున్న దేవుడు ఎందుకు యేసయ్యే నడుచుకుంటూ వస్తున్నారు అని అంటే, నీ తుఫాను లాంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను కాపాడడానికి వస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీ జీవితాలు ఆలోచి, గాడ్ కేమ్ వాకింగ్ ఆన్ ద వాటర్. వాకింగ్. ఈ జనరేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీ జీవితాల్లో నేను ఒక అడుగు, విశ్వాసం అనే అడుగు వేయబడుతున్నాను. నీ డెస్పరేట్ సిచ్యువేషన్లో నెవర్ గివ్ అప్, నీ డిలేడ్ ప్రామిసెస్లో నెవర్ గివ్ అప్, ఇన్ యువర్ డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ నెవర్ గివ్ అప్. దెర్ వాజ్ అ డౌట్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డిసైపుల్స్. అక్కడ శిష్యుల జీవితంలో ఒక అనుమానాస్పదమైన పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పుడు ఎలా ఏమవుతుంది, యేసయ్య కూడా లేరు కదా అనే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పుడు అక్కడ మీరు గమనించండి, జీసస్ వాజ్ నాట్ ఓన్లీ ప్రేయింగ్, హీ వాజ్ ఆన్ ద వే టు హెల్ప్ దెమ్. ఆయన 2 అడుగులు వేసి రాలేదు, ఆ తుఫానులోనే 3-4 మైళ్ళు నడుచుకుంటూ వచ్చారు. 3-4 మైళ్ళు వచ్చినప్పుడు ఆ శిష్యులు యేసయ్యను గుర్తుపెట్టలేదు. ఆ శిష్యులు అంటున్న మాట చదవండి. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని, భూతం, దే ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ ఎ గోస్ట్. ఎందుకు భూతం అని అనుకున్నారు? బికాజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, యేసయ్య వచ్చి మాకు సహాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో యేసయ్య వారి దగ్గరకు వచ్చి వారికి సహాయం చేయడానికి దేవుడు వచ్చారు. ఈరోజు ఈ 2026లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దేవుడు నీకు సహాయం చేయనుగాక. నీ జీవితాల్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్, గాడ్స్ విల్, స్టార్మ్స్ ఆర్ అలౌడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి చిత్తంలో నీ జీవితాల్లో తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తాయి. ఈ 3 సందర్భాల్లో మీరు గమనించండి, గాడ్ అలౌడ్ ఫెరో, గాడ్ అలౌడ్ ద డిలేడ్ ప్రామిసెస్ బికాస్ ద పీపుల్ వర్ నాట్ చేంజింగ్. గాడ్ అలౌడ్ ద డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డిసైపుల్స్, బట్ గాడ్ వాజ్ విత్ దెమ్. దేవుడు వారి తోడు ఉన్నారు. ఆయన ఏ పని అయితే ప్రారంభించారో అది నెరవేర్చే వరకు ఆయన వారి తోడు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈ శిష్యుల జీవితాల్లో ఎప్పుడైతే దేవుణ్ణి చూసి భూతం అనుకున్నారు, దేవుడు అన్న మాట భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. డు నాట్ బి అఫ్రేడ్, టేక్ కరేజ్.
ఈరోజు ఇక్కడ ఉన్నవారు నీ జీవితాలు ఏ భయాలున్నా, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి వాట్ ఎవర్ ఫియర్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, ఏ భయాలు నీ జీవితాలను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. ద ఫియర్ విల్ బ్లైండ్ యూ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాల్లో భయము అనేది, దేవుడు నీ మధ్య ఉన్నారు అనేది నిన్ను అంధకారంలోకి నడిపించే విధంగా చేస్తుంది. కాబట్టి నీ జీవితాల్లో భయాన్ని కాకుండా ధైర్యము వహించి దేవుడు వైపు చూడండి. పేతురు గారు అన్న మాట, పేతురు గారి గురించి ఆయన అల్ప విశ్వాసం కలిగిన వారే, ఆయన అనుమానం చూపెట్టిన వారే. కానీ పేతురు గారు అన్న మాట ఏంటిదంటే, దేవా ఇది నువ్వే అయితే నన్ను నీ దగ్గరికి పిలువు. చదవండి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే ఆయన రమ్మనగాని, ఎవరు రమ్మంటున్నారు? యేసు ప్రభు. యేసు రమ్మంటు. ఎవరిని రమ్మంటున్నారు? పేతురు. పేతురు గారు. పేతురు ఎక్కడున్నారు? ధోనిలో ఉన్నారు. ఆ ధోని ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? అలజడ, తుఫాను లాంటి పరిస్థితి. ఆ తుఫాను లాంటి ధోనిలో, ఆ తుఫాను లాంటి పరిస్థితుల్లో పేతురు అనే ఒకే ఒక శిష్యుడు, మీరు గమనించాలి, 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఒకే ఒక శిష్యుడు పేతురు అనే వ్యక్తి ఆయన ధైర్యము చేసి అంటున్న మాట, దేవా ఇది నువ్వే అయితే నన్ను నీ దగ్గరికి రమ్మనగా, వెన్ జీసస్ టోల్డ్ ఎస్ కమ్ అన్నప్పుడు పేతురు గారు ఒక అడుగు వేశారు. ద ఓన్లీ మ్యాన్ ఆఫ్టర్ జీసస్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్ వాజ్ పీటర్. ఎందుకనగా ఆ ధోనిలోంచి ఆయన బయటకు వచ్చారు. నీ కెరియర్ కానీ, నీ వైవాహిక జీవితం బాగుపడుతుందా? మారని మనుషులు, మారని మనస్తత్వాలు నీ వైవాహిక జీవితం లాంటి ధోనిలో నువ్వు జీవిస్తున్నా? నీ జీవితంలో ఒక నిరాశ లాంటి పరిస్థితుల్లో అలాంటి ధోనిలో నువ్వు జీవిస్తున్నా? నీ జీవితాలు అందరు ఎదిగిపోతున్నారు, నేను ఇంకా ఇలానే ఉన్నాను. అందరు సెటిల్ అయిపోతున్నారు, నేను ఇంకా ఇలానే ఉన్నాను. అందరూ బాగుపడిపోతున్నారు, అందరికి సంతానం, వివాహం అరిగిపోతుంది, నా జీవితాలు ఎందుకు ఈ విధంగా, ఎందుకు నా జీవితం ఇంకా బాగుపడతలేదనే అనుమానపు ధోనిలో నువ్వు జీవిస్తుంటే, నెవర్ గివ్ అప్. గాడ్ ఈస్ టెలింగ్, కమ్ టు 2026. ఎప్పుడైతే ఆయన నడిచారో ఆ అలలు, అక్కడున్న తుఫానులు ఆయన కాలు తాకగా హీ గాట్ డిస్ట్రాక్టెడ్. ఆయన జీవితంలో ఆయన డిస్ట్రాక్ట్ అయిపోయి దేవుడిని కాకుండా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడకుండా ఎప్పుడైతే ఆయన డిస్ట్రాక్ట్ అయ్యాడో ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. కానీ ఆయన చేసిన పని చూడండి, అది 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే ప్రభువా నన్ను రక్షించుమను కేకలు వేయగా, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. నువ్వే దోణిలో ఉన్నావు? నువ్వు ఎలాంటి అనుమాన పరిస్థితుల్లో ధోనిలో ఉన్నా, ధోనిలో ఆలస్యం అవుతున్నాయనే, వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయనే ధోనిలో నువ్వు జీవిస్తున్నా, నీ జీవితంలో మార్గాలు ఏమి కనపడట్లో నా జీవితానికి అనే ధోనిలో నువ్వు జీవిస్తున్నా, యేసు ప్రభువారిని నీ ధోనిలోకి ఆహ్వానించు. ఈ 2026లో యేసయ్యని నీ ధోనిలోకి నువ్వు ఆహ్వానించు. దేవుడు నీ జీవితాల్లో ఉన్న ప్రతి అలజడని శాంతింపచేయునుగాక. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది గమనించాలి. అక్కడ అగ్ని స్తంభము, మేఘ స్తంభము, ఒక దగ్గర మందసము. ఇక్కడ జనరేషన్ మీరు గమనించాలి, ఆయననే మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మన ధోనిలోకి రాగా అక్కడ శాంతింపజేసినట్టు, నువ్వు ఎలాంటి ధోనిలో ఉన్నా యేసయ్యను ఆహ్వానించి 2026లో నువ్వు అడుగుపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. దిస్ 3 crossovers, the only lesson what we are taking today to home is never give up in your life. అక్కడ రాయబడ్డ మాట చూడండి, 34th verse. వారద్దరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చిరి? గిన్నెసారెతు అనే మాట మనం గమనించి, ఇట్ వాజ్ ఎ ఫర్టైల్ ప్లేస్. ఒక ఫలించే ప్లేస్ కి దేవుడు వారిని తీసుకొని వచ్చారు. ఈరోజు వెన్ యు ఆర్ క్రాసింగ్ ఓవర్, గాడ్ వాంట్స్ టు గివ్ యు ఎ ఫర్టైల్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఒక జీవితంలో ఆశీర్వదింపబడే జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ నువ్వు నేను చేయవలసిన పని మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. వాగ్దానం ఆలస్యమవుతుంది, మన జీవితాల్లో మన హృదయాలను పరిశుద్ధపరచుకొని ఒక్క అడుగు మీ జీవితాల్లో దేవుడు వైపు వేయండి. ఆయన నీ కొరకు ప్రార్థిస్తున్న, ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆయన నీ సమస్యలో నీ తోడుండే దేవుడు. ఆయన నీ సమస్యలో తోడుండి ఆయన నిన్ను విడవని ఎడబాయని దేవుడు. మోషే తోడున్న దేవుడు, యెహోషువ తోడున్న దేవుడు. ఈరోజు ఆ దేవుడు నీ తోడు కూడా ఉన్నారు అనేది గ్రహించాలి.
ఆ గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగిన ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అనగా నెవర్ గివ్ అప్ ఆన్ లార్డ్, నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ లార్డ్. పీపుల్ మే గివ్ అప్ ఆన్ యూ. నీ జీవితాల్లో ఉన్న మనుషులు నిన్ను వదిలివేస్తారు, నీ జీవితాల్లో ఉన్న మనుషులు నిన్ను గాయపరుస్తారు, నీ జీవితాల్లో ఏ అలజడ వచ్చినప్పుడు నీ మనుషులు నీ జీవితాల్లో వదిలేస్తారు, నీకు జీవితాల్లో నీకు వాగ్దానం చేసిన వారే నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారేమో. కానీ నీకు ఏ మార్గం లేదు, నీ జీవితం బాగుపడదు, నీ జీవితంలో నీ ద్వారా ఏ లాభం కలగదు అన్నప్పుడు నీ మనుషులు నిన్ను వదిలేస్తారేమో. కానీ ఆయన మార్గాన్ని సృష్టించే దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు, ఆయన నీ అనుమాన పరిస్థితిలో నీ ధోనే వెక్కి నీ జీవితాన్ని శాంతింపజేసే దేవుడు. ఆ దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగిన దేవుడు. ఆ కార్యం జరగాలి అనంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, దేర్ ఆర్ డెస్పరేట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితాల్లో ప్రవ్వా ఇంకా మార్గం లేదు ప్రవ్వా, మరణమే మా జీవితాల్లో మార్గం. ఓడిపోయాము ప్రవ్వా, ఇంకా మా జీవితాన్ని వదులుకోవడమే మార్గం ప్రవ్వా. గతానికి లాక్ అయిపోయి ఉన్నాం, మా జీవితాల్లో ఏ గ్రోత్ లేదు, వీఆర్ ఎ ఫెయిల్యూర్ అనే ఆలోచనలో ఉన్నాము తండ్రి. మా జీవితాలు అలాంటి పరిస్థితుల్లో మనుషులు సందేహాలు తీసుకొస్తున్నారు, మనుషులు మమ్మల్ని వదిలేస్తున్నారు. ఒకవైపు మొర్ర పెడుతున్నాం, ఒకవైపు ప్రభా మా జీవితంలో నిందిస్తున్నాం. వీఆర్ కంప్లైనింగ్, వీఆర్ గ్రంబలింగ్, వీఆర్ మౌనింగ్ ప్రాడ్. కానీ ప్రభా ఎప్పుడైతే మోషే గారు విశ్వసించి ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో వెన్ హీ డెంట్ గివ్ అప్, మార్గం లేని దగ్గర మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడివి తండ్రి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతిలో పెట్టుకొని మేము నమ్ముతున్నాము తండ్రి. యు ఆర్ ఎ గాడ్ హూ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ us. మా జీవితాల్లో మార్గం లేని పరిస్థితుల్లో మీ వైపు చూడగా మార్గాన్ని సృష్టించే దేవుడని మేము నమ్ముచున్నాము తండ్రి. మా జీవితాల్లో వాగ్దానాలు ఆలస్యమయ్యా, ఎందుకయ్యాయి ప్రవ్వా మేము ఆలస్యం చేశాం మా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి, మా జీవితాల్లో విశ్వాసం అనే అడుగు వేయడానికి మేము ఆలస్యం చేశాం ప్రవ్వా. ఈరోజు ఆ తీర్మానం పరిశుద్ధ గ్రంథం, జీవం కలిగిన ఈ గ్రంథాన్ని పట్టుకొని మేము తీర్మానం చేస్తున్నాం ప్రవ్వా. మా జీవితాలను మేము మీకు అప్పచెప్తాం ప్రవ్వా. నువ్వేదైతే మా జీవితాల్లో ప్రారంభించావు అది తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు, తప్పనిసరిగా చేసే దేవుడు అని నమ్ముచు. గివ్ us one faith, we will never give up on you. మేమెన్నడూ కూడా మిమ్మల్ని వదలని దేవుడుగా జీవించే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.